పేరు లింకప్ అయ్యిందా? టైటిల్ అర్థమైందా? నేను చెప్పిన టైటిలే, వాక్యానికి ఉన్న టైటిల్ చెప్పాను మీకు. నీకు ఆధారమై ఉన్న యేసయ్య జీవగ్రంథంలో నీ పేరు లింకప్ అయి ఉందా లేదా? ఒక్కసారి జీవగ్రంథంలో పేరు రాయబడిన తరువాత తుడిచివేయబడుతుందా? సబ్ టైటిల్ పెట్టుకోండి. మన పేర్లు ఎక్కడున్నాయి చెప్పాలి. జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎంతమంది తెలిసి ఈ మాట? నా పేరు జీవగ్రంథంలో రాయబడింది అనే విషయం ఎంతమందికి తెలుసు? చేతులు పైకెత్తండి. వెరీ గుడ్. తెలియని వారికి కూడా పర్వాలేదు, తెలుసుకుందాం. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక దగ్గర ఒకసారి చర్చికి వెళ్ళాను. అక్కడ చర్చిలో ఏమైనా రాయబడి ఉందంటే, నువ్వు కానీ ఫోన్తోని డిస్కనెక్ట్ అయితే దేవుడితో కనెక్ట్ అవుతావు అంట. ఏముంది అక్కడ? ఫోన్తో డిస్కనెక్ట్ అయితే ఎవరితో కనెక్ట్ అవుతావు? దేవునితో కనెక్ట్ అవుతావు. సో మీ ఫోన్లన్నీ కూడా ఏం చేస్తారు? ఇప్పుడు డిస్కనెక్ట్ చేయండి. హౌ డిస్కనెక్ట్? ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. అంత అర్జెంట్ ఏం ప్రాణాలు పోయేది ఏమీ లేదు. పార్లమెంటులో, లోక్సభలో, రాజ్యసభలో ఫోన్లు అలౌ చేయరు. సర్జరీ చేసినప్పుడు లోన ఫోన్లు పట్టుకెళ్ళరు. ఒంటి మీద బట్టలు వంచరు, ఫోన్లే పట్టుకెళ్తారు సర్జరీ చేసినప్పుడు. కాబట్టి దేవుని సన్నిధిలోనే ఫోన్లన్నీ పక్కన పెట్టండి. హల్లెలూయా. రండి వాక్యంలోకి వెళ్ళిపోదాం. నిర్గమకాండం, మైక్ తీసుకొని నాకు సహకరించండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 33వ వాక్యం. నేను కొద్దిసేపు చెబుతాను. కొద్దిసేపు కూడా వాయిస్ క్లారిటీ ఉందా? అవి రికార్డింగ్ కరెక్ట్గా అవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. రైట్. అంత తీసారా? పేజీ నెంబర్ ఎంతమ్మా బ్యూలా? 73 అంట పేజీ నెంబర్. తీసారా? అందరూ కూడా చూసారా? మీ కళ్ళతో వాక్యం చూసారా? అందుకు యెహోవా, నాతో పాటు చెప్పండి. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాణ్ణి, ఇది అదేనా, వాణ్ణి నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. అంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇక్కడ నాకు చూడండి. స్టూడెంట్స్ అయిన మీరు బుక్ తెచ్చుకుంటున్నారా? నోట్ చేసుకోవాలి, వాక్యాన్ని రెఫరెన్స్లు రాసుకోవాలి. మీరందరూ కూడా చదువుతున్న వాళ్ళందరూ కూడా రెఫరెన్స్లు నోట్ చేసుకోవాలి. ఒక్కసారి యేసుక్రీస్తుని మనం అంగీకరిస్తే మన పేర్లు ఏమవుతాయి అంటే అండి, జీవగ్రంథం అన్నాడు. అందరూ కూడా జీవగ్రంథం. కోట కార్డులో మీ పేర్లు లేకపోతే ఏమవుతుంది? కోట ఎవరు? జీవగ్రంథంలో మీ పేర్లు లేకపోతే ఏమవుతుందంటే జీవంలోనికి ప్రవేశించారు. జీవంలోనికి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యం. ప్రకటన, రెవల్యూషన్. క్రైస్తవులు అతి ముఖ్యంగా భయపడుతున్న చాప్టర్ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యం. చదవండమ్మా. గొర్రెపిల్ల యొక్క, వినండి జాగ్రత్తగా, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపరు. దేనిలోనికి? నిత్య జీవంలోనికి, స్వర్గంలోనికి, వైకుంఠంలోనికి అని మన పేర్లు పెట్టుకుంటామా? దానిలోనికి నువ్వు వెళ్ళాలంటే ఏమవ్వాలని? నీ పేర్లు ఏమవ్వాలా? జీవగ్రంథంలోని లిఖితమై ఉండాలా. ఎవరు అక్కడ రాయబడి ఉంది ఏంటంటే నిషిద్ధమైన దాన్ని. నెంబర్ 1 నాకు చూస్తున్నారు అందరూ. నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించేవారైనను
దానిలో ప్రవేశించరు. చండాలమైన పనులు చేసేవారిని. అబద్ధం అంటే ఏంటి? సినిమాలు నిజమా కల్పితం చెప్పండి. సినిమాలు చెప్పాలా? సీరియల్ నిజమా కల్పితమా? అబద్ధమా నిజమా? చెప్పాలా? సెల్ ఫోన్లో గేమ్స్ అవుతుంటాయి, గేమ్స్ ఉంటాయి, నిజమా అబద్ధమా? చెప్పాలి అందరూ కూడా. రియల్. నేను చాలామందికి క్రైస్తవులు చెబుతాను, నేషనల్ జియోగ్రఫీ చూడండి. రియల్, అది లైవ్ కన్నా రియల్ అంతా కూడా. నువ్వు రియల్ చూడవచ్చు. న్యూస్ రియలా అబద్ధమా? న్యూస్ అండి, వార్తలు రియలా అబద్ధమా? రియల్ కదా. నువ్వు రియల్ ఏదైనా సరే చూడు, అబద్ధమైనది ఏది కూడా చూడకు, జరిగించకు. హల్లెలూయా. క్లియర్గా వాక్యంలో రాయబడి ఉంది, నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని. అసహ్యం, చాలా అసహ్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి భూమి మీద. వాయు వరసలు లేకుండా ఏంటండి, కామ వికారాలతోని మనిషి జీవిస్తున్న జీవితం. కుక్క ఏంటది, గాడిద, ఏమి కూడా వాటితో కూడా ఏమి కూడా ఏం లేకుండా వాటితో కూడా పాపం చేస్తున్న తరం ఈ రోజుల్లో ఉంది. సొంత తల్లితోనే పాపం చేసిన తరం ఈ రోజుల్లో ఉంది. అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించేవారైనా దానిలో ప్రవేశించడం ఉందా? ప్రవేశించరు. హల్లెలూయా, హల్లెలూయా. దేనిలోని? జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడి ఉండాలంటే. ఒకసారి శిష్యులు ఏం చేశారంటే, లోకాసు సువార్త 10వ అధ్యాయం 17 నుండి, లోకాసు సువార్త 10వ అధ్యాయం. ఎలా తెలుస్తుంది మన పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయని? నీకంటే ఆధార్ కార్డు, కోటా కార్డు వస్తే అందులో పేర్లు ఉన్నాయని కనిపిస్తాయి. నీకు ఎలాగ జీవగ్రంథంలో నీ పేరు ఉందో లేదో ఎలా తెలుస్తుంది? హౌ యు కన్ఫర్మ్? లోకాసు సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యం. ఓ కపెర్నహూము, ఆకాశమును పట్టుకు 10-17. ఆ 70 మంది శిష్యులు. పేజ్ నెంబర్ చెప్పాలి ప్లీజ్. అంటే కొంతమంది కొత్తగా దేవుని నమ్ముకున్నారు కదమ్మా, వాళ్ళు చూడాలి కాబట్టి పేజ్ నెంబర్ చెప్పని అడుగుతున్నా. 62. ఓకే, కొత్త నిబంధన 62. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములు తేళ్లు త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. కంటిన్యూ ప్లీజ్. అయినను జాగ్రత్త వినండి. దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చెప్పలు కూడా మహిమపరచండి. శిష్యులకి తెలియలేదు అంతవరకు కూడా. శిష్యులకి పరలోకంలో వాళ్ళ పేర్లు ఉన్నాయని వాళ్ళకి తెలియదు. యేసయ్య వాళ్ళని పంపించాడు, వెళ్ళి సువార్త చెప్పండి, మీకు ఎవరైనా సరే లోనకు రమ్మంటే వెళ్ళి అక్కడ భోజనం చేయండి, సమాధానం అని చెప్పండి ఆ కుటుంబానికి. వాళ్ళు యోగ్యమైతే ఆ సమాధానం వాళ్ళ మీద నిలబడతలేదు, బ్యాక్ వచ్చేస్తుంది. ఇలా చెప్పి పంపిస్తుంటే ప్రార్థన చేస్తూ ఉండగా ఏమవుతున్నాయి? దెయ్యాలు లోబడుతున్నాయి. దెయ్యములన్నీ కూడా గడగడలాడిపోతున్నాయి. వీళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు చూడాలందరూ కూడా వీళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు చూడలేంది, ఎప్పుడు వినలేంది, వాళ్ళు కొత్తగా ఉంది వాళ్ళకి. అయ్యి బాబోయ్ ఇది వెలుగు ఉందని చాలా హ్యాపీ అయిపోయి తిరిగి ఏసీ దగ్గరికి వస్తారు. ఏసయ్యా నీ నామన దెయ్యాలు లోబడిపోతున్నా ఏసయ్యా అని అంటారు. అన్నప్పుడు ఏసయ్య చెప్పిన మాట, ఓకే నా నామమున మీకు దెయ్యాలు లోబడుతున్నాయని సంతోషించడం కంటే దేని సంతోషించమంటాడు? మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి. అంటే వాళ్ళకి ఏంటి? జీవగ్రంథమందు పేర్లు వాళ్ళవి రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. మరి నీ పేరు ఉందా లేదా? దీన్ని బట్టి నువ్వు యేసయ్యను వెంబడిస్తున్నావా? శిష్యులు యేసయ్యను వెంబడించారు, సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడిస్తున్నారు. యేసయ్య వాళ్ళకి దేవుడుగాను, యేసయ్య రక్షకుడుగాను వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. నీవు కూడా యేసయ్యను అంగీకరించి ఆయనే నా దేవుడైన సమస్తం విడిచిపెట్టి యేసయ్యకి వస్తున్నావు కదా, నీ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా.
ఇట్స్ కన్ఫర్మ్. ఇట్స్ కన్ఫర్మ్. కోట లేకపోయినా పర్వాలేదు, ఆధార్ కార్డులో లేకపోయినా పర్వాలేదు, జీవ గ్రంథంలో మా పేరు ఉండాలి. గిన్నిస్ బుక్లో పేర్లు ఎక్కితే తెలుసా మీకు? గిన్నిస్ బుక్, లిమ్కా బుక్కేనా? తెలియదేటి? ఏసు రక్తమే చేయం. గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళందరూ నా పేర్లు అందులో ఎక్కుతాయండి. ఇప్పుడు ప్రపంచంలోని క్రికెట్లోని అత్యధికమైన స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారా? గిన్నెస్ రికార్డ్, అందులో వాళ్ళ పేర్లు రాస్తారు, గిన్నెస్ రికార్డ్ అంటారు. ఇంకా తర్వాత ఇంకేమైనా వాళ్ళని డామినేట్ చేస్తే వాళ్ళ పేరు రాస్తారు, ఈ పేరు డామినేట్ చేసేసి, దాన్ని గిన్నెస్ బుక్ అంటారు, లిమ్కా బుక్. ఓ గొప్ప విన్యాసాలు చేసిన వాళ్ళు, ఎవరో చేయలేనివి చేసిన వాళ్ళని ఆ బుక్లో ఎక్కిస్తారు. అయితే నువ్వేమీ కష్టపడకుండా యేసయ్య నా రక్షకుడని, నా పాప విమోచకుడని నువ్వు అంగీకరించినందుకే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. గిన్నిస్ బుక్లో పేర్లు ఎక్కినవైనా సరే, లిమ్కా బుక్లో పేర్లు ఎక్కినవైనా సరే, జీవ గ్రంథంలో ఎక్కువ వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. వాళ్ళు కూడా యేసయ్యని అంగీకరిస్తే, వాళ్ళు కూడా యేసయ్య రక్తంతో శుద్ధి చేయబడితే అప్పుడే వాళ్ళ పేర్లు ఎక్కబడతాయి. అర్థమవుతుందా మీకు? అయితే ఎక్కిన పేర్లు, జీవ గ్రంథంలో రాసిన పేర్లు ఒక్కసారి రాయబడిన తర్వాత అవి తుడిచివేయబడతాయా? ఈరోజు మన కాన్సెప్ట్ అదే. ఇప్పుడు మన పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అందరూ నోళ్ళు తెలిసి జీవ గ్రంథం అనండి. జీవ గ్రంథము, అందులో మన పేర్లన్నీ రాయబడి ఉన్నాయి. ఓకేనా? కన్ఫర్మ్. ఇప్పుడు నా పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదన్న అందులో చేతులు పేకెత్తండి. ఇంకా డౌట్ పడుతున్నారు ఏంటి? డౌట్ పడుతున్నారంటే మంచిదే అది కూడా. ఎందుకంటే మా మనస్సాక్షి చెప్పేస్తుంటుంది, నువ్వు ఇంకా అలా పాపం విడిచిపెట్టలేదు కదా, ఇంక నువ్వు ఆ పోకిరివి ఇంకా విడిచిపెట్టలేదు కదా, ఆ చెడు స్నేహాలు ఇంకా విడిచిపెట్టలేదు కదా, నీ పేరు ఎలా ఎక్కుతుంది అని మనస్సాక్షి చెబుతుంది. కాబట్టి మనం చేతులు ఎత్తడానికి సంకోచిస్తున్నాం. మంచిదే అంటే అర్థం ఏంటంటే మీ మనస్సాక్షి బ్రతికే ఉందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అలా చూస్తే అంటే గేదె మీద వర్షం పడుతూ ఉంటుంది, అది అలా మేస్తూ ఉంటుంది. అరే అంత వర్షం, కొండపోతు వర్షం పడుతున్నా సరే చాలా మామూలుగా అది గడ్డి తింటుంది ఏంట్రా అనిపిస్తుంది అంటారు కదా. ఏమంటారు? దున్నపోత మీద వర్షం కురిసినట్టు నీకు ఎన్ని చెప్పినా అంతే అంటారు కదా. అంటే మన మనస్సాక్షి ఏ విధంగా ఉండాలంటే పని చేయాలా. హల్లెలూయా చెప్పండి. ఎన్ని మాటలు చెప్పినా, కొంతమంది పిల్లలు ఉంటారు, ఎన్ని చెప్పినా సరే బుద్ధులు మానుకోరు. వాళ్ళ తల్లిదండ్రులు అంటారు మాట, దున్నపోతులాగా వర్షం కురిసినట్టు ఎన్ని చెప్పి, వాళ్ళ బాధలు వాళ్ళ వేదనలు అలాగ ఉంటాయి. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, ఎంత చెప్పినా సరే, ఈ పాస్టర్ గారు ఎంత అరిసినా సరే, ఎంత గీపెట్టినా సరే, వాళ్ళ పద్ధతులు వాళ్ళవే. ఈ గడప దాటిన తర్వాత ఇక పాస్టర్ గారు మాకు సంబంధం లేదు, మా యొక్క జీవితం మాది అన్నట్టుగా ఉంటారు. వినండి జాగ్రత్తగా. జీవ గ్రంథంలోని మీ పేరు ఒక్కసారి రాయబడిన తర్వాత ఉంటుందా, తుడిచివేయబడతాదా అనే విషయంలో మాట్లాడుతున్నాం. పేరు లేకపోతే ఏంటండి? ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి, 20వ అధ్యాయం 15వ వాక్యం. పేరుంటే ఏమిటి, పేరు లేకపోతే ఏమిటి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యం. యవన పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇది అయ్య బాబోయ్, నా పేరు లేకపోతే అగ్నిగుండంలో పడవేయబడుతున్నా? అవును. నీ పేరు ఈ భూమి పుట్టిన మొదలుకొని ఎవరి పేరైతే ఆ రోజున బుక్స్ అన్నీ ఓపెన్ అయినప్పుడు, గ్రంథాలన్నీ తెరబడినప్పుడు, నాకు చూస్తారు అందరూ, గ్రంథాలన్నీ తెరబడినప్పుడు ఏం చూస్తారట అండి? నీ పేరు ఆ ఎగ్జామ్లోని సక్సెస్ అయ్యవలేదో, పాస్ అయ్యవలేదో, ఆ పేరు ఉంటేనా నువ్వు పాస్ అయినట్టు. పేరు లేకపోతే నెంబర్ లేకపోతే నెక్స్ట్ క్లాస్కి నువ్వు ప్రమోట్ అవుతావా? రైల్వే స్టేషన్కి వెళ్ళావు, ఫ్లైట్ దగ్గరికి వెళ్ళావు, ఎయిర్పోర్ట్కి వెళ్ళావు, అక్కడ ఏముండాలి? ఆ లిస్ట్లో నీ పేరు ఉండాలా. లిస్ట్లో పేరు లేకుండా వెళ్ళి ట్రైన్లో కూర్చొని పోతావా? రిజర్వేషన్ లేకుండా, రిజర్వేషన్ సీట్లోనే చెప్పాలా? అవ్వదు కదా, అవుతుందా? అదేవిధంగా మన కాలం ముగిసిన తర్వాత
అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం ఏసయ్యా నువ్వు నాకు తెలుసు కదా ఏసయ్యా, నేను చర్చ్ ఆఫ్ ఆల్మైటీకి వచ్చేవాడిని కదా ఏసయ్యా, నీ పాటలు పాడేవాడిని కదా ఏసయ్య, సాక్ష్యం కూడా చెప్పా. అవన్నీ కాదు, బుక్లో నీ పేరు ఉందా లేదా, బుక్లో నీ పేరు ఉందా లేదా. దూతకు చెప్తాడు, దూత ఓపెన్ చేస్తాడు, అలా చూస్తాడు. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ రోజుల్లోనే పేపర్లోనే లిస్ట్ వచ్చేది, గుండె లబ్ డబ్ 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 కొట్టుకుంటేదండి. నా నెంబర్ ఉందో లేదో. ఈ అనుభవాలు ఎవరికి ఉన్నాయి మరి? ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఇది కాకపోతే ఇంకొకటి, ఈ ఇయర్ కాదు ఇంకో ఇయర్ పాస్ అవుతారు అని ఉన్నోళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. ఈ చదువు మీద ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రం చాలా లబ్ డబ్. ఒక అమ్మాయి అయితే చెమట కాచేస్తుంది, ఊరికి చెమట కాచేస్తుంది. ఏంటి లక్ష్మి, ఏంటి అంటే నా నెంబర్ కనిపించలేదు సార్, ఈశ్వర్ నా నెంబర్ కనిపించలేదు. కూల్ అని చెప్పి అలా వెతికితే నెంబర్ ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది కానీ అమ్మయ్య అని నిదానించింది ఆవిడ. అడుగు చెప్పండి ఒకసారి. ఎందుకు? నెంబర్ లేకపోతే ఏంటి పరిస్థితి? ఫెయిల్డ్. నీకు నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ లేదు. ఈ ప్రమోషన్ లేకపోయినా సరే పానీపూరి పట్టుకుని బతకొచ్చండి, పానీపూరి బండి అయినా సరే పెట్టుకొని బతకొచ్చు. కానీ జీవ గ్రంథంలో కానీ పేర్లు లేకపోతే పరలోకానికి వెళ్ళమంటే సరిపోదు, పోనీ ఏదో వెళ్ళమా సరిలే అనుకోవచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే అగ్నిగుండంలో పడదేయబడతావు. విన్నారు జాగ్రత్తగా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచి ఉద్యమం వచ్చింది అడిగి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెడు పేకెత్తండి, హల్లెలూయా చెప్పండి. రైట్. అయితే విన్నారు జాగ్రత్తగా? నేను కొద్దిసేపు చెప్తున్నాను. ఈ కొద్ది మాటలు మీరు హృదయంలో నాటనివ్వండి, మీ చెవుల్లో నాటనివ్వండి. గంటలు మీ ప్రసంగాలు చేయను. కొద్ది మాటలైనా సరే తినేది కొంచెమైనా చేయవాలా అరగాలండి. తినేది కొంచెమైనా అరగాల. ఎంతే పోగులు తినేసి నడలేక ఇచ్చిన పని చెప్తే నేను కదలలేను అన్నట్టుగా ఉండకుండా తినేది కొంచెమైనా తినేసి మంచిగా అరయించుకొని యాక్టివ్గా ఉంటే చాలు. హల్లెలూయా. ఉన్న కొంచెం వాక్యం అయినా సరే చక్కగా విని ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవించగలిగితే నువ్వు ధన్యుడివి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా లేదా అనేది నెంబర్ 1 కన్ఫర్మేషన్. నాకు కూడా మాట్లాడకండారా. ఇసి వాట్ యూ స్పీకింగ్, నీ పేరు పిలిచినప్పుడు అది లైవ్లోకి వెళ్ళిపోయింది. ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో యూట్యూబ్లో ఉంటుందో వాళ్ళందరూ వింటారు. నేను పేరు పిలుస్తానా వాళ్ళందరూ వింటూ ఉంటారు. నిద్రపోతున్న వాళ్ళు కూడా పేరు పిలిచాను అనుకో అది కూడా వింటారు. వాళ్ళు లైవ్ వెళ్తుంది, రికార్డింగ్ అవుతుంది, యూట్యూబ్లో పెడతాం. తెలుసు కదా యూట్యూబ్లో వాక్యం ఉంటుంది, తెలుసా మీకు? చూస్తున్నారా? మాకు ఎందుకండి, మాకు షార్ట్లు ఉన్నాయండి, మాకు రీల్స్ ఉన్నాయండి, మాకు ఎందుకండి వాక్యం. దేని స్తోత్రం, హల్లెలూయా. చేతులు పైకెత్తండి, హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మోషేతోనే దేవుడు చెబుతున్న మాట, ఎవరితోనే? మోషేతోనే దేవుడు చెబుతున్న మాట. ఎంత మూలవాక్యం చదివాం కదా, నిర్గమాకాండం 32వ అధ్యాయం 33వ వాక్యం, 73 పేజీ నెంబర్. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వానిని నా గ్రంథముల నుండి తుడిచేస్తాను. హల్లెలూయా. అమ్మా ఏంటి అక్కడ ప్రకృతి ఏమైనా బయటికి చూస్తున్నారు కదా, నాకు వినంటారా? దేని స్తోత్రం, హల్లెలూయా. అలిసిపోతున్నాను. నాకు చూడండి, ఇటు చూడండి, నాకు వినండి అని చెప్తారు, కలిసిపోతున్నాను నేను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వీళ్ళు పాపం చేస్తారండి. ఎవరు? ఇజ్రాయేళ్ళు పాపం చేస్తారు. ఏం పాపం చేస్తారు అనుకున్నారు? మోషే కొండ మీదకి వెళ్తాడు. కొండ మీదకి వెళ్ళి దేవుడితో ఉంటాడు. దేవుడితో ఉన్నప్పుడు కిందకు వచ్చేటప్పటికి ఒక దూడను చేసుకుంటారు. దేన్నే? దూడనండి. దూడను చేసుకుంటారు. దూడను చేసుకొని ఇదే మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిందని చెప్పేసి దాని ముందునే గొంతులేస్తుంటారు. బంగారంతో చేసిన దూడ. వాళ్ళ యొక్క బంగారం తీసేసి, నగలు తీసేసి, అవన్నీ తీసేసి దూడను చేస్తారు. ఆ బంగారం నగలు తీసేసి ఇచ్చి సేవడికి ఇస్తే పెద్ద చర్చి కొట్టుకుంటారు కదా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నాకు కొంతమంది ఫోన్ చేస్తారు,
పాస్టర్ గారు మా చర్చికి బంగారం వచ్చిందండి. ఏడొచ్చింది? మీరు ధన్యులండి అనుకుంటాను నేను. హల్లెలూయా. చర్చి బంగారం వచ్చిందటండి. కానుక పెట్టిలోనే బంగారం చెవులు తీసేసి మెల్లో తీసేసి అందులో వేస్తారు. కొంతమంది పాస్టర్లు నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి అవి క్యాష్ రూపంలో మార్చి, నాకు తెలిసిన నేను గోల్డ్ షోరూంలో చేశాను కదా, గోల్డ్ షాప్లో చేశాను కదా, అవన్నీ క్యాష్ రూపంలోకి మార్చి ఆ క్యాష్ వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే చర్చిలు కట్టుకుంటారు. హల్లెలూయా. సువార్త ప్రకటిస్తూ ఉంటారు. హల్లెలూయా. వీళ్ళు ఆ బంగారం అంతా తీసుకొచ్చి ఏం చేశారు తెలుసా? బంగారపు దూడం చేసుకున్నారట. ఏం చేశారు? బంగారపు దూడం చేసుకున్నారట. దూడం చేస్తే ఆ టైంలోనే దేవుడి యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేస్తుంది, దేవుని కోపం వచ్చేస్తుంది, వాళ్ళని చంపేస్తాను అంటాడు దేవుడు. వినంటున్నారు జాగ్రత్తగా. వాళ్ళని తుడిచేస్తాను, నాశనం చేస్తానంటే అడ్డంగా మోషే పడిపోతాడు. మోషే తెలుసా మీకు? మోషే తెలుసా? మోషే యూట్యూబ్లో ఉంటుంది చూడండి, 10 Commandments ఉంటుంది మూవీ, చూడండి, మోషే గురించి ఉంటుంది. అయితే ఆ టైంలోనే మోషే అంటాడు, ఇదిగో వాళ్ళు నువ్వు క్షమించవా? సరే క్షమించకపోతే నా పేరు, ఎవరి పేరు? నా పేరు, మోషే పేరు జీవగ్రంథంలో నుండి తుడిచేయి అని అడుగుతాడు. అంటే మోషేకి తెలుసు జీవగ్రంథంలో ఆయన పేరు ఉందని. హల్లెలూయా. హల్లెలూయా. ఏమడుగుతాడు? వీళ్ళని క్షమించు ప్రభువా, వీళ్ళగా నువ్వు క్షమించకపోతే వీళ్ళు శిక్షిస్తానంటే నా పేరు తుడిచేయి. ఒక సేవకుడు యొక్క బాధ్యత అండి. సంఘం పట్ల సేవకుడు తన యొక్క పేరుని తీసేసి నరకానికైనా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు. అర్థమైందా? మీ పట్ల మేము పడుతున్న ప్రసవ వేదన అలాగ ఉంటుంది. అందరూ కాదు, నిజమైన సేవకుడు చేసిన ప్రయాస అలా ఉంటుంది. మీ గురించి అహోరాత్రులు నిద్ర మానుకొని తిండి మానుకొని మీ గురించి ఏడ్చి ప్రార్థన చేసిన సేవకులు మేము. హల్లెలూయా. మేము నరకానికైనా వెళ్ళిపోవడానికైనా అండి, ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికైనా సరే, కుటుంబాలు కూడా దూరం చేసుకొని ఉండడానికైనా సరే ఇష్టపడుతూ ఉంటాం. 4-5 రోజులు కొన్ని చోట్లకి వెళ్ళి ఉండిపోతాం. దెయ్యం పెట్టిన వాళ్ళ దగ్గర ప్రార్థన చేయడానికి రాత్రులు అనక పగలనక నిద్రలు మానుకొని, ఒక పాస్టర్ గారు 2 గంటలు అయితే నేను ఒక 2 గంటలు, ఆయన 2 గంటలు, నేను ఎలా ప్రార్థన చేస్తూ ఆ కుటుంబాన్ని విడుదల చేయడానికి ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈ మోషే అంటాడు, నా పేరు జీవగ్రంథంలో తీసే అంటాడు. దేవుడే అంటున్నాడు, నా ఎదుట ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళ పేరుని తుడిచేస్తాను అన్నాడు. హల్లెలూయా. నీ పేరు చూడను, నేను నీ పేరు చూడను. ఎందుకు? నువ్వు నా ఎదుట పాపం చేయలేదు. మీరు ఎవరు పాపం చేశారు? వాళ్ళుగా చేశారు, వాళ్ళ పేరే తుడిచేస్తాను. ఇప్పుడు చెప్పండి, జీవగ్రంథంలో ఒకసారి పేరు రాయబడిన తర్వాత తుడిచివేయబడుతుందా? తుడిచివేయబడదా? తుడిచివేయబడుతుంది అన్నది చేయొద్దండి. మీకు వాక్యం అర్థం అవ్వట్లేదు అన్నమాట. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు పేరు తుడిచేస్తాను అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళ పేరు తుడిచేస్తాను, లేకుండా చేసేస్తాను. August 15 గేమ్స్ అవుతున్నాయండి స్కూల్లోనే. పేర్లు రాస్తారు. సార్ ఏం చేశారు? పేర్లు రాస్తారు. కబడ్డీ పోటీలు అవుతున్నాం, పేర్లు రాస్తారు. ఆ బాబు వెళ్ళి, సార్ నేను ఆడనండి, కబడ్డీ ఆడను, నాకు ఇష్టం లేదు, నేను క్రికెట్ ఆడుతానంటే ఈ కబడ్డీ లిస్టులో పేరు ఉంచుతారా తీసేస్తారా? చెప్పాలన్నారా? ఉంచుతారండి, తీసేస్తారు. ఎందుకు గడిపాను అందులోనే. నాకు యేసయ్యా నువ్వు వద్దు, నీ మార్గంలో నేను నడవను, నాకు లోకం కావాలి, నేను ఇష్టానుసారంగా జీవిస్తానంటే పేరేం చేస్తాడు? తుడిచిపాడేస్తాడు. హల్లెలూయా. సింపుల్. కాబట్టి నువ్వు నీ పేరుని ఏం చేసుకోవాలంటే ఉండేటట్లుగా నువ్వు కాపాడుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 2వ పేతురు, జీసస్ మైటీ లార్డ్, 2వ పేతురు 2వ అధ్యాయం 22వ వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 22వ వాక్యం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకును మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. రైట్.
కుక్క అనండి అందరూ, పంది అనండి. నవ్వొస్తుందా? కుక్క, పంది. కుక్క ఏం చేస్తుందట? తన వాంతికి తిరుగుతుందట. ఏంటి, మనం మంచి పలహారాలు, మంచి బిర్యానీలు అన్నీ తిన్న తర్వాత, బెల్లి ఉండ తిన్న తర్వాత, లోనకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చింది అనుకో, ఎంత కొంపు కొడుతుందో. అవునా కదా? లోనకి వెళ్ళింది బయటకు వచ్చిందా భయంకరమైన కొంపు కొడుతుంది. మన ఫుడ్డే, మంచి సువాసనతో చేసిన ఫుడ్డే బయటకు వచ్చి కొంపు కొడదా? అది మళ్ళీ తింటే ఎలా ఉంటుంది? టేస్ట్ అబ్బా సూపర్, ఏం చేసావు, ఏం టేస్ట్ చేసావు అంటావా? అసహ్యం అనిపిస్తుందా? అసహ్యం ఉందా లేదా? ఊహించుకోండి, వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, పర్వాలేదు. కొంచెం టేస్ట్ చూడండి ఒకసారి. తిన్నది కెక్కిన తర్వాత దాని టేస్ట్ చూడండి. అబ్బాబా ఏం అసహ్యపడిపోతున్నారో, బెల్లి విచిత్రం అనిపిస్తుంది నాకు. అరే, విడిచిన పాపాన్ని మళ్ళీ చేస్తూ ఉంటే దేవుడికి నువ్వు అంత అసహ్యమే. విడిచిన పాపం జోలికి మళ్ళా వెళ్తున్నావు కదా నువ్వు, నిన్ను చూసి వాంతి చేసుకుంటున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడు? వామిటింగ్ వచ్చేస్తుందట దేవుడికి. అసహ్యం అట. నోటి నుండి ఉమ్మేసేస్తాడట. ఏం వేస్తాడట? ఆ వాంతి చూసి ఎవరైనా కక్కీసుకున్నది క్లీన్ చేయడానికి ఎంత గలిజిగా ఉంటుందో, వాంతులు వచ్చేస్తే మనం మరలా పాపాన్ని అంత విడిచిపెట్టామా? ఈ విగ్రహారాధన కావచ్చు, సినిమాలు కావచ్చు, సెల్ ఫోన్లో గేమ్స్ కావచ్చు, పోటీ వేషాలు కావచ్చు, ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని, ఒక త్రావుడు, ఒక జోలు, ఒక డ్రగ్స్, ఏదైనా కావచ్చు, అన్నీ విడిచిపెట్టి వచ్చావా? మళ్ళా దాని జోలికి వెళ్ళావనుకో, వాంతి వచ్చేస్తాడు దేవుడికి నేను చూసి. అసహ్యం వచ్చేస్తుంది. అసహ్యం అట. అసహ్యపడి ఏం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, అలా తుడిచేస్తాడట. ఏం తుడుస్తాడు? నువ్వు కెక్కిన తిన్న వాంతుగా తుడిచింది ఏంటి చెప్పలా? జీవగ్రంథంలో పేరు తుడిచేస్తాడు. జీవగ్రంథంలో పేరు తుడిచేస్తే ఎక్కడికి వెళ్తావు? అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. బీ కేర్ఫుల్. ఆటలు కాదు, తమాషా కాదు, పర్వాలేదు, జోక్స్ కాదు, కామెడీ కాదు. హలో, ఏమనుకున్నా జీవితం అంటే, ఏమనుకున్నా దేవుడితో ప్రయాణం అంటే, మీ రక్షణ మీరు ఏం చేయాలి తెలుసా? కాపాడుకోవాలా. హల్లెలూయా. ఎలా కాపాడు తెలుసా? భయముతోని వణుకుతో కాపాడుకోవాలా. భయపడిపోవాలా, గడగడ వణకాలా. అమ్మో ఆదికాండం రండి. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం. అందరూ తీయండి. పేజ్ నెంబర్ చెప్పమ్మా. అమ్మా 33 పేజ్ నెంబర్, పాత నిబంధన 33. 39వ అధ్యాయం 11వ వాక్యం నుండి స్పష్టంగా చదవండి, మైక్ తీసుకొని. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరును అక్కడ లేరట. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి. అతడు చాలు. ఈయన పేరు ఏం పేరు? యోసేపు అనండి. యోసేపు అనండి అందరు కూడా. యోసేపు. ఆ ఇంట్లోని ఎవ్వరు లేరట. విన్నారు జాగ్రత్తగా? హలో, ఆ ఇంట్లో ఎవరు లేరు. ఎవరున్నారంటే యోసేపు పని చేసుకుంటున్నాడు, ఇంట్లో పెన్నోడుగా ఉన్నాడు. ఇంకెవరున్నారు ఇంట్లో? ఆ ఇంటి యజమాని భార్య ఉంది. ఇంకెవరు లేరు, వాళ్ళిద్దరు ఉన్నారు. ఛాన్స్ దొరికింది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇక మా ఇంట్లో ఎవరూ లేరు, మా అమ్మమ్మ డాడీ లేరు, నా చేతిలో ఏమో తెలుసా? సెల్ ఫోన్ ఉంది, నన్ను ఎవరో చూడట్లేదు, నేను ఏవైనా చూస్తాను, ఎవరితోనైనా చాటింగ్ చేస్తాను అనుకుంటావా? వస్తాయి ఆలోచనలు. యోసేపు దగ్గర ఎవరు లేరు, ఫరో యొక్క భార్య దగ్గర ఎవరు లేరు, ఇద్దరు ఉన్నారు. అదుము చూసింది,
హే యోసేపు రా, మనం పాపం చేద్దాం, యోసేపు రా అని వస్త్రం పట్టుకుందట. ఏం పట్టుకుంది? వస్త్రం పట్టుకుందట. పట్టుకోగానే మనోడు ఏం చేసి తెలుసా? ఆ వస్త్రాన్ని తన చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు. చేపలు కూడా దేమహపరిచాను. హల్లెలూయా. యవ్వనడా, నీ యవ్వనేసు నుండి దూరంగా పారిపో. హలో, బీ కేర్ఫుల్. ఎక్కడైతే పాపం ఉందో అక్కడ పారిపోవాలి, ఉండకూడదు అక్కడ. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఏం చెప్తుంది? కీర్తన గ్రంథం, దుష్టుల ఆలోచన చెప్పనా నడవద్దు, పాపుల మార్గం నిల్చోక అక్కడ. డోంట్ బి స్టాండ్ అట్ దేర్. అపహాలు కూర్చున్న చోట కూర్చోవద్దు. అది కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకోవాలా. కాపాడకపోతే బగ 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 అగ్నిగంధం ఉంది, అగ్నిగుండం ఉంది, నీ పేరు తుడిచి పారేస్తాడు దేవుడు. బీ కేర్ఫుల్. అది నీ పేరైనా సరే, వాక్యం చెబుతున్నాడు, నా పేరైనా సరే తుడిచేస్తాడు. నో కాంప్రమైజ్, నో కాంప్రమైజ్. లోకసువార్త 10వ అధ్యాయం ఇప్పుడు చదువుకున్నాం కదా మనం. 20వ వాక్యంలోని మనం చదువుకున్నాం కదా. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించలేని వారితో చెప్పాడు కదా. ఆ లోకసువార్త 10:17లో ఎంతమంది అండి? ఆ 70 మంది శిష్యులు. తీయండి ఒకసారి 62 పేజీ. నేను క్లోజింగ్కి వచ్చాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నాటనివ్వండి. దేవుని భయం మిమ్మల్ని ఆవరించనివ్వండి. ఆ 70 మంది శిష్యులు. తీసారు పేజీ నెంబర్ 62, కొత్త నివేదన 10వ అధ్యాయం 17వ వాక్యం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా. అది రైట్. ఇప్పుడు యోహాను సువార్తకు రండి. ఆ 70 మంది శిష్యులను ఎలా నోట్ చేసుకోనండి. యోహాను సువార్తకు రండి. 6వ అధ్యాయం పేరు నెంబర్ చెప్పండి నాకు కూడా. 85 రైట్. 6వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్. 66వ వాక్యం చదవండి. అప్పటి నుండి అందరు తీసారా? అందరూ చూస్తారు, వాక్యం చూస్తున్నారు, చదవచ్చు అందరూ. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వాక్యం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేరు. విన్నారా? జాగ్రత్తగా మళ్ళీ చదువుతున్నామేనండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. శిష్యులు ఎంతమంది చెప్పుకున్నాం? దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు ఎంతమంది చెప్పుకున్నాం? 70 మంది. వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా ఆయనతోనే? 70 మంది శిష్యులు ఉన్నారా ఆయనతోనే? ఎంతమంది ఫిల్టర్ అయిపోయారు? కింద చదవండి 67 వాక్యం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా. వినండి, 70 మందిలోని 12 తీయండి. 70లో 12 తీయండి. ఎంత? 58. అవునా? అంటే ఎంతమంది వెళ్ళిపోయారు? 58 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు జీవగ్రంథంలో ఈ పేర్లన్నీ ఉన్నాయి లేదంతా చెప్పాడా ప్రభువా? నీ నామం దెయ్యాలు పోతున్నాయని చెప్తుంటే మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్న సంతోషంగా చెప్పాడా? ఈ పేర్లన్నీ జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి కదా. ఇప్పుడు 58 మంది ఏం చేశారు? వెనక్కి వెళ్ళిపోయారా? ఇప్పుడు వీళ్ళ పేర్లు ఉన్నాయా లేదా చెప్పాలా? తుడిచిపాడేశాడు. హల్లెలూయా. ఎవరు తెలుసా? శిష్యులు. యేసయ్య శిష్యులకే దిక్కులేదండి. దేవుని విడిచిపెడితే తుడిచిపాడేస్తాడు. ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు కూడా వాళ్ళ పేర్లు ఇప్పటికీ స్టిల్ ఉన్నాయా? అందులో ఒక్కడి పేరు లేదు. ఎవరు అతని పేరు? ఎందుకు లేదు? అతడు కూడా ఏం చేశాడు? యేసయ్యను విడిచిపెట్టేసి యేసయ్యను అప్పగించేసి ఎల్లు ఉరిపోసుకొని చచ్చిపోయాడు. యేసయ్యని విడిచిపెట్టిస్తే జీవితం చాలా గందరగోళం ఉంటుంది. ఏమనుకుంటున్నావా? దేవుడితో ఉండదు ధన్యం. హల్లెలూయా. ఈ ధన్యకరమైన జీవితం నీ పేరును నువ్వు కాపాడుకోవాలా. అంతమ వరకు తీయండి. అది మత్తయి సువార్త, లోక సువార్త. ఎక్కడ ఉంటుంది అది? అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడన్న వాక్యం ఎక్కడ ఉంది? అది
మత్తయి సువార్త 24:13. మత్తయి సువార్త 24:13. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. హలో, మనందరూ ఉన్నావా? అంతం వరకు. ఏ అంతం వరకు? యేసుక్రీస్తు రాకడ వరకు, మన కంఠంలో ప్రాణం పోయినంత వరకు ఎవరైతే సహిస్తారో వాళ్ళే రక్షించబడతారు. వాళ్ళు మాత్రమే జీవగ్రంథంలోకి వెళ్తారు. వాళ్ళు మాత్రమే జీవంలోకి వెళ్తారు. దగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంగా నేను ఈ హృదయంలో నాటుకుంటే పాపం చేయడం భయపడతావు. నువ్వు కాపాడుకోవాలి, నీ పేరుని కాపాడుకోవాలా, నీ పేరుని భద్రంగా కాపాడుకోవాలా. ఎక్కడ ఉండాలి పేరు? నీ పేరు చెప్పాలా? జీవగ్రంథంలో ఉండాలా. ఎక్కడ లేకపోయినా పర్లేదు నీ పేరు. స్తూపాల మీద, సమాధుల మీద పేర్లు పొంది రాసుకుంటారు. నీ పేరు భూమి మీద ఎక్కడ లేకపోయినప్పుడు నీ పేరు చెడ్డది అని కొట్టి పారేసిన పర్లేదు, ఆయన కొట్టకుండా కాపాడుకో. హల్లెలూయా. నీ పేరు ఆయన కొట్టకుండా కాపాడుకో. నా నామ నిమిత్తం దూషించబడతారు, నీ పేరు చెడ్డదని కొట్టేస్తారట. దాని పేరు ఎత్తకు, ఆడి పేరు ఎత్తక చీచి అన్న పర్లేదు, ఆయన చీచి అనకుండా చూసుకోండి. నువ్వు కానీ తిరిగి ఆ వాంతికి తిరిగినట్టుగా తిరిగావో, కడగబడిన పంది. మా నాన్నగారు బాగా తాగేస్తూ ఉండేవారు, చాలా ఘోరంగా తాగేస్తూ ఉండేవాడు. ఆయన గురించి మేము ప్రార్థన చేస్తాం మార్నింగ్ 3 నుండి 6 వరకును. ఎంత ప్రార్థన చేస్తున్నాం? చాలామంది ఎంత ప్రార్థన చేసినా సరే మా వాళ్ళు మాట్లాడలేదండి పాస్టర్ గారు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నానండి, ఒక పావు గంట చేస్తున్నాను పాస్టర్ గారు. ఎంత చేస్తున్నావు? అమ్మో అంత చెప్పే పావు గంట ప్రార్థన చేస్తున్నావా బాబాయ్? మార్నింగ్ 3 నుండి 6 వరకు ప్రార్థన చేసాం, 6 నెలలు చేసాం. ఎంతకాలం? ఎన్ని గంటలు వేసి? 3 నుండి 6 వరకును ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చూపించేవాడు తెలుసా? ఒక పందిని బయటికి లాగుతున్నట్టు చూపించేవాడు. దేన్నే? దర్శనంలోనే కనిపిస్తున్నది చెప్తున్నాను మీకు. ఒక పంది కనిపిస్తుంది దర్శనంలో, బయటికి లాగుతున్నట్టుగా చూపించాడు. అర్థం తెలుసా? మా నాన్నగారు పందిలాగా ఆ బురదలో దొర్లుతున్నారు. మా నాన్నగారే కాదు, నేను, మనందరం కూడా అలాంటి బ్రతికే కదా. యేసు ఏం చేశాడంటే తీసి తన రక్తముతో కడిగి తన యొక్క పరిమళ సువాసన అభిషేకం నీకు ఇచ్చి సంఘంలో కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలా? పంది మళ్ళీ బుర్రలో ఏం చేస్తుంది? ఒక ఆవిడ మీరు ఎప్పుడైనా చూసారో లేదో, పంది పిల్లలు, చిన్న పిల్లల పిల్లలు బుజ్జిగా ఉంటాయి, కుక్క పిల్లల కన్నా బుజ్జి అనిపిస్తుంటాయి పంది పిల్లలు. నిజం, ఎంత క్యూట్గా ఉంటుందో ఆ పంది పిల్ల. ఒక ఆవిడ విదేశం నుండి వచ్చి, ఎక్కడ నుండి? విదేశం నుండి వచ్చి, హే వా వాట్ ఎ క్యూట్, ఐ వాంట్ దిస్ అని చెప్పి దాన్ని తీసుకుందట. దాన్ని ప్లీజ్ బ్రింగ్ మీ, నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుందట. దాన్ని తీసుకెళ్ళి దానికి పొట్టుబట్టలండి. ఏంటిది? పందికండి. నిజం, పందికి పొత్తు బట్టలు. కుక్కకి బట్టలు ఏంటి చూసారా మీరు? కుక్కకి బట్టలు చూసారా? నిన్న అనాథాశ్రమం ఇక్కడికి వెళ్ళి, ట్రస్ట్కి వెళ్ళి మనం 110 మందికి భర్త లేని వారికి, బీదలకి బియ్యమే పెంచాం. 5 కేజీల బియ్యం పెంచాం. అక్కడ 110 మందికి పెంచాం. అయితే అంత అయిపోయింది, భోజనం చేద్దామని చెప్పి అలా చేతి కొడుకుని వెళ్తుంటే కిందనే ఒక ఆవిడ కూర్చొని అన్నం తినిపిస్తుంది, గోరుముద్దలు అలా కలిపి ఇంకొక ఆవిడతో ఊసులాడుతూ గోరుముద్దలు తినిపిస్తుంది. నేను అలా ఉండిపోయాను చూసుకొని, ఎంది పాస్టర్ అలా ఉండిపోయారు అంటారా? కుక్కకి తినిపిస్తుంది. దేనికి? కుక్కకి అన్నం తినిపి కలిపి గోరుముద్దలు తినిపిస్తుంది తనకి. అది బెల్లి తింటుంది. బెల్లి కనిపించింది నాకు. చాలా చెప్పాలి ఉండిపోయిన అలాగా కుక్క తినిపిస్తుందండి. ఒకసారి ఒక ఆవిడ అలా విపరీతంగా ఏడ్చేస్తుంది. అయ్యో బాబా ఏటలా ఏడ్చేస్తుంది అనుకున్నాం. ఎందుకు ఏడ్చేస్తుంది అనుకున్నారు? వాళ్ళ కుక్కకి సెలైన్ ఎక్కిస్తున్నారు. పశువుల హాస్పిటల్కి వెళ్తే ఆ కుక్కకి సెలైన్ ఎక్కిస్తున్నారండి. అవి చూసి ఏడ్చేస్తుంది. కాంప్లెక్స్ ఎదురుగాన, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఒక షాప్ ఉంటుంది, టిఫిన్ షాప్ ఉంటుంది, చూడండి వెళ్ళి. దండేస్తుంది ఫోటోకి. కుక్కకు దండేసి ఉందండి. చచ్చిన వాళ్ళకి దండేస్తారు కదా, వాళ్ళు ప్రేమించి చనిపోయిన వాళ్ళకి దండేస్తారు కదా, కుక్కకు దండేసి ఉంది. అయ్యి బాబాయ్ ఏడ్ర విచిత్రం అయిపోతూ ఉంటుంది. అయితే ఈవిడ ఏం చేసిందంటే ఆ పందికి మంచి పట్టుబట్టలు వేసి, మంచి పెర్ఫ్యూమ్ కొట్టి పెంచుకుంటుందట పందిని.
ఆవిడేదో బిజీగా ఉండి ఏదో పనిలో వచ్చేటప్పటికి దానికి ఏదో పేరు పెట్టుకుంది. పేరు నాకు తెలియదు, మర్చిపోయాను. కానీ ఏదో పేరు చెప్పండి. పింకీయా, స్నూపియా? స్నూపీ అనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్నోపీ అని పెట్టుకుంది అందాకలా. ఓకేనా? స్నోపీ స్నోపీ అంటే పలకట్లేదు ఎక్కడైనా. అంతకుముందు అయితే అంటుండేది. నిజం అండి, పెద్దంకెలా అంటుందండి బాబు. అలా కదా అంటది, అనేది ఉన్నా ఓకే 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 అనేసి మళ్ళీ పని చేసుకుంటుంది. ఇప్పుడు ఎంతసేపు పిలిస్తే పలకట్లేదు, మొత్తం వెతికేస్తుంది. ఈ లోపల పోలీస్ స్టేషన్కి మాది ఇది ఏం పేరు అనుకున్నాం, స్నూపీ మిస్ అయిపోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇద్దామని ఈ లోపల వాట్సాప్లోని, ఫేస్బుక్లోని అన్నింటిలో కూడా ఆ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేసేసి ప్లీజ్ మీకు ఎక్కడైనా కనిపిస్తుంటే మాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పేసి మొత్తం అన్నీ వైరల్ చేసేస్తుంది ఈ లోపల. అలాగా వాళ్ళకి బయటికి వెళ్తేప్పటికి ఎక్కడో తెలిసేది బయట కుళ్ళికాలలో దొరుకుతుందట. కుళ్ళికాలలోనే పొర్లుతుందట. దాని బుద్ధి ఏం బుద్ధి? పెంది బుద్ధి ఏం బుద్ధి అండి? దాని బుద్ధి అదే కదా. హలో, యేసుక్రీస్తులో రాక మునుపు మన బుద్ధి అంతా అదే. పందిలాగా పొర్లువరమే. ఆ త్రాగుల్లో కావచ్చు, వ్యభిచారంలో కావచ్చు, సినిమాల్లో కావచ్చు. నేను రోజుకో సినిమా చూసేవాడిని తెలుసా మీకు? రోజుకొకటి. మరి అలాగా మరి అంతే. మరి రోజుకొకటి అండి. ఎవ్రీడే రాత్రి 3 వరకు టీవీ చూసేవాడిని తెలుసా మీకు? రాత్రి 3 వరకును టీవీ చూస్తూనే తింటుండేవాడిని. ఆ ఫుడ్ కూడా నోట్లో అలా ఉంటుండే నిద్రపోయేవాడిని. మళ్ళీ తెలివి వచ్చినప్పుడు నోట్లో మాంసం ఉందని చెప్పి లేచి నెమలి తినేవాడిని. అంత బానిసత్వంగా, అంత పందిలాగా ఆ సినిమాలకి బానిస అయిపోయిన జీవిస్తున్నవాడిని. మన బతుకులైన అవే కదా. ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు ఏం చేశాడు? కడిగాడు కదా, పందిని కడిగినట్టు కడిగాడు కదా, పరిమళ సువాసన మార్చాడు కదా. మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవేవైతే అంత ముందు చేసావో అన్నిటిలో దేవుడు ఏం చేశాడంటే తూర్పు నుండి పడమరకు ఎంత దూరం అంత దూరం పారేశాడు. నీ యొక్క పాపాలన్నీ సముద్ర గర్భంలో పడేశాడు. అయితే ఇంకెప్పుడు నీ పాపాలు జ్ఞాపం చేసుకున్నాడు. నీ పేరుని సువర్ణాక్షరాలతో జీవగ్రంథంలో దూతతో రాయించాడు. ఆ పేరు ఆయన యొక్క రక్తము చేత, చేతి గాయపడిన హస్తము చేత తుడిచివేయబడకుండా కాపాడుకో. తుడిచి పాడేస్తాడు. ఎవరు? శిష్యుల పేర్లే తుడిచి పాడేశాడు. శిష్యుల పేర్లే. బీ కేర్ఫుల్. ఎవరైనా ఒకటే. పాపం ఎవరైతే చేస్తారో అక్కడ రాయబడింది. క్లోజింగ్కి వచ్చేసాను. మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చదువుకోండి. మూలవాక్యం 32వ అధ్యాయం 33వ వాక్యం. 32-33. ఏది? నిర్గమాక. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా జీవ గ్రంథంలో నుండి తుడిచివేయుదును. రైట్. అయితే క్లోజింగ్ బట్ నాట్ లీస్ట్, జాగ్రత్త వినండి. ఎవరి పేరు తొడవను అని చెబుతున్నాడో అది చూపించి మీ బైబిల్లో చేపించేస్తారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5. ఆయన తుడిచేస్తాడా తొడవడా అనే వాక్యం మనం ధ్యానిస్తున్నాం. తుడిచేస్తాడు, పాపం చేస్తే తుడిచేస్తాడు అన్నాం. అయితే ఎవరి పేరు తొడవకుండా ఉంచుతాడు అనే వాక్యం చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5. 22 పేజ్ నెంబర్ ఎంత? 229. చదవండి ప్లీజ్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనిన కొందరు పార్టీస్ లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. తుడిస్తాడా అక్కడ? తొడవడంట. ఏమన్నాడు? ఎంత మాత్రము చెప్పండి. జీవగ్రంథంలో నుండి నాతో పడి చెప్పడానికి కదా. జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడిచి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు
ఒప్పుకుందును. ఎందుకు తుడిచిపడ్డావు? నువ్వు జయిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. జయించాలి. ఏంటి జయించాలా? పాపాన్ని జయించాలా. ఏం జయించాలా? ఏం చేయాలి చెప్పాలా? పాపాన్ని జయిస్తే నీ పేరు తుడిచిపెట్టాడు. యోసేపు ఏం చేశాడు? పాపాన్ని జయించాడు. హల్లెలూయా. ఆ స్త్రీ రమ్మన్నా సరే, వస్త్రం పట్టుకున్నా సరే దాన్ని విడిచిపెట్టేసి పారిపోయాడు. పాపాన్ని జయించాడు కాబట్టి యోసేపుని ఈ భూమి మీద వర్ధిల్లింపజేశాడు, సింహాసనమే కూర్చోబెట్టాడు. అక్కడ పరలోకంలో కూడా తన యొక్క సింహాసనమే కూర్చోబెడతాడు ఆయన. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చెప్పాలా? నీ పేరు రాయబడి ఉంది. ఇప్పుడు ఈ పేరు తుడిచిపెట్టకుండా నువ్వు కాపాడుకోవాలంటే చేయవలసింది ఏంటంటే పాపం చేయకు. ఒకటే కండిషన్, ఆయన కోరుకున్నది ఇంకేమీ కాదు, పాపం చేయకు. ఏదైతే నువ్వు విడిచిపెట్టావో కుక్కలాగా మళ్ళా దాని వైపు తిరక్కో. ఎక్కడైతే పందిలాగా నువ్వు దొర్లావో, ఏదైతే నువ్వు శుద్ధి చేయబడ్డావో మళ్ళా పందిలా మళ్ళీ బురదలో దొరలకు. దొర్లావా జస్ట్ ఎంత టైం పడుతుంది తొట్టడానికి? జస్ట్ అలా తుడిచేస్తాడు. నీ మొబైల్లో ఏదో ఉంటాయి అన్నీ డిలీట్ చేయడానికి, క్లియర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ డిలీట్, మొత్తం క్లియర్ అయిపోద్ది. క్లియర్ చార్ట్, జస్ట్ క్లియర్ చార్ట్, డిలీట్, మొత్తం క్లియర్ అయిపోద్ది. ఒక్కసారిగానే పేరు పోయిందా నీ తరం కాదు, నా తరమ కాదు. మోకలేని ప్రార్థన చేసుకుందాం.